నమస్తే పీసీడబ్ల్యూ న్యూస్కి స్వాగతం. హనుమకొండ జిల్లా పరకాల పట్టణంలో పరకాల నడికుడ మండలాల బీఆర్ఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పరకాల మాజీ ఎమ్మెల్యే చల్ల ధర్మారెడ్డి హాజరై మాట్లాడుతూ పరకాల అభివృద్ధిపై పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి నిర్లక్ష్యం చేస్తున్నాడని, అలాగే రైతుల పట్ల వ్యతిరేకత ఉంటున్నారని ఆయన ఈ సందర్భంగా మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ సీనియర్ నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. ఈ పాడికి ఓపెనింగ్ చేసుకుందాం మనం ఉంటే 100 పడకల ఆసుపత్రి దాన్ని పడుకోబెట్టాడు. పిల్లలకు డిగ్రీ కాలేజ్ క్లోజ్ అయ్యే టైంలో ఆ లెక్చరర్స్ అందరినీ మన క్యాంప్ ఆఫీస్ పిలుచుకొని, కాదు నాకు కాలేజ్ ఉండాలి, మీకు ఏం కావాలో చెప్పన్నాం. వాళ్ళు అడిగిన వసతులు అప్పుడే ప్రిన్సిపల్ సెక్రటరీ మాట్లాడి ఓ దోస్త్ అనే ప్రోగ్రామ్ ఉంటుంది, వాళ్ళకి ఆ ప్రోగ్రామ్ ఇప్పించి దాన్ని ఆన్లైన్ లేకపోతే మేము నిజం పరకాల కంటే లేదు మీరు ఆన్లైన్ ఇవ్వాలని చెప్పించి కాలేజ్ పెట్టించి కాలేజ్ శాంక్షన్ తెచ్చుకొని మనం ముహూర్తం పెట్టుకున్నాం. దాని శిలాఫలకం శంకర్లో పెట్టిడు. ఆ కాలేజ్ మొదలు పెట్టిండు, అది పక్కేసి ఇలా గురుకులాలు చూసాం. తెలంగాణలో గురుకులాలు మొత్తం 1022 గురుకులాలు. అంతకు తెలంగాణ రాకముందు ఓన్లీ 100. ఇలా 1022 గురుకులాలు. ఆ 1022 గురుకులాలు మన 6 పరకాలు. ఎవరు వేరే గురుకులాలు బాయ్స్ బీసీ వెల్ఫేర్, సోషల్ వెల్ఫేర్, ఎస్సీది, మైనార్టీ కూడా తెచ్చుకున్నాం. ఇలా బ్రహ్మాండంగా రెసిడెన్షియల్ నడుస్తా ఉన్నాయి. లాస్ట్ పాలిటెక్నిక్ కూడా రెసిడెన్షియల్ పాలిటెక్నిక్ తెచ్చుకున్నాం. గర్ల్స్ హాస్టల్ వేరే, బాయ్స్ హాస్టల్ వేరే తెచ్చుకున్నాం. మరి ఈ విధంగా చేస్తే ఇందాక శ్రీనివాస్ రెడ్డి గారు చెప్పినట్టు కథ ఖచ్చితంగా అట్నే ఉన్నది. పక్కింటలు పుట్టిన బిడ్డ నా బిడ్డను ముద్దు పెట్టుకున్నట్టు. అరే గంటాత్మకూరు కూడా శిలాఫలకం 9 కోట్లకు వేసినాం, మళ్ళీ 2 కోట్లు పెరుగుతాయంటే నేనే ఎస్టిమేట్ చేసి శాంక్షన్ చేయించిన. నా పేరే శాంక్షన్ అయింది. దానికి మళ్ళీ శిలాఫలకం వేసి కూడా 9, 11 అయింది. 11 అయితే నా శిలాఫలకం పగ్గొట్టిన 11 కోట్లని శిలాఫలకం పెట్టుకున్నాను. సిగ్గు నాని అడుగుతా ఉన్నాను నేను. శిలాఫలకం కాడ కొబ్బరికాయ కొట్టినకి వీటిది ఇలా టెక్స్టైల్ పార్క్ తెచ్చుకున్నాం. దురదృష్టం వంట వండి ప్లేట్లో పెట్టి నీ ప్లేట్లో పెట్టిన నీ ముందు ప్లేట్ పెట్టిన. టెక్స్టైల్ పార్క్ ఎంత కష్టమైందో ఎవరు తెలుసు? ముఖ్య నాయకులు తిరిగిన తెలుసు, ఆ సంఘం తీసుకున్న మండలాలకు తెలుసు. టెక్స్టైల్ పార్క్ వరకు చీపిరి గట్టలు పట్టుకున్నారు, దుబ్బా పోషలు తిట్టింది బ్రహ్మాండేసి. మనం ఉన్నప్పటి కంపెనీలే, కొత్త కంపెనీ ఒక్కటి రాలే. మనం ఉన్నప్పటి కంపెనీలే, ఎంఓఈ చేసుకున్న కంపెనీలే వాపసు వేరే ఇక్కడ మీ కట్టమని. ఎన్నో సంవత్సరం కింద ఓపెనింగ్ కావాల్సిన కంపెనీ ఎందుకు ఆగుతుందో చెప్పాల్సిన అవసరం ఉన్నది. కైటెక్స్ కంపెనీ సంవత్సరం కింద చేయాలి. ఇప్పుడు ఏమి దానికి నానా రకాల సమస్యలు. ఇంకోటి నిన్న ఒకటి సంఘంలో జరిగింది. మనిషికి 2 బస్తాలట. పాస్బుక్ పెట్టాలి, రిసీట్ చింపాలి, తంపేయాలి. భార్య పాస్బుక్, కొడుకు పాస్బుక్, ఆయన పాస్బుక్, 3 పాస్బుక్లు వెళ్ళి 6 బస్తాలు తీసుకున్నాం. కొడుకు హైదరాబాద్ అవుతాడు, 2 యూరియా బస్తాలకు వాడి ఇంటికి వస్తాడా? భార్య రోడే కానీ నీ ఇచ్చే యూరియా బస్తాలే తీసుకున్నాడే సంతకం. ఆయన మళ్ళీ సొసైటీ డైరెక్టర్ కాబట్టి ఆయన ఏదో చెప్పుకోవడం, నా బస్తాలు నేను తీసుకుంటా పోతాను. రాత్రి డెలివరీ ఇచ్చారు. 2 బస్తాలు కదా ఒక ట్రాక్టర్ పట్టుకోవడం కదా సొసైటీకి. 5-6 రైతులు కదా ట్రాక్టర్ పట్టుకొని మనుషులు 2 వేసుకొని తీసుకోవాలి. వీళ్ళ ఊరు వచ్చినాక ఇంకో ఊరు పోవాలి ట్రాక్టర్. వీళ్ళ ఊరి కాడ 15 బస్తాలు దించి ట్రాక్టర్ కానీ ముందు కాంగ్రెస్ వాళ్ళు వచ్చి మీరు దొంగ బస్తాలు తెచ్చారని చెప్పి ఆపి, అక్కడ దొంగ బస్తాలు కాదని ఆయన పొద్దుంతా లైన్ నిలబడి ఒక ఇప్పుడు వచ్చి ఈడ తీసుకుపోతాను, ఆ పక్క తాండకు పోవాలి, తూర్పు తాండకు పోవాలి, తాండకు పోతాడు ఆపుతాను అని చెప్పి గొడవ. ఎస్ఐ ఫోను, ఎస్ఐ వాళ్ళు చెప్పాడు ఏంటారు, తీసుకెళ్ళి ఈ 15 బస్తాలు అవతలని ట్రాక్టర్ తీసుకెళ్ళి పోలీసులు పెట్టి సిగ్గు అడుగుతున్న 2 బస్తాలు ఇవ్వలేని ప్రభుత్వము, రైతు అవునా కాదని బ్లాక్ అమ్ముకుంటా చూడాల్సిన ప్రభుత్వం రైతును పట్టుకొని తీసుకెళ్ళి పోలీసులు పెడతారు. దానికి ఎఫ్ఐఆర్. అది పోలీస్ స్టేషన్ కేసు ఎంత పెట్టాలి? ఎస్ఐకి 10 సార్లు ఫోన్ చేస్తే ఆ ఎస్ఐ చేతగానాడు, ఇగో నన్ను ఎమ్మెల్యే ధర్మారెడ్డికి ఇట్లా ప్రెషర్ చేస్తాను, చూడండి సార్, ఇంకో 10 సార్లు ఇచ్చిన స్క్రీన్ షాట్ కొట్టి ఎస్ఐకి పంపాడు. గాయన ఎందుకు చెప్తాడు? ఓడిపోయింది కాబట్టి దానికి పని ఇక్కడ యూరియా బస్తాల గురించి అని చెప్పి ఈయన మాట్లాడు. వాళ్ళ తండ్రులు వాళ్ళంతా తెల్లారి కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు యూరియా బస్తాలు. అందరూ కలిసి రైతుకు పార్టీతోనే సంబంధం, పార్టీతో కాదు కదా, రైతే అందరు కలిసి ఎమ్మెల్యే గారు ఇంటికి పోతే
ధర్మాడికి పైన ఆయన చూడు ఎన్నిసార్లు సెల్ చేసి ఉండాలి, సెల్ చేతిలో చూడాలి, ఈయన సెల్ లెక్క చూపింది ధర్మాడి ఎవరు ప్రకాశం చేసి ఇలా చూపెడతాడు కానీ మిస్డ్ కాల్స్ ఉన్నాయి. వాళ్ళు చర్చ బయటకు వచ్చి ఎన్నిసార్లు చేస్తున్నాడు లాస్ట్ తీరా ఏంటంటే ఎస్ఐకి ఫోన్ చేస్తాడు. ఇంకా యూరియా బస్తాల గురించి నీకెందుకు పని ఎమ్మెల్యే గారని అడుగుతా ఉన్నాను. అసలు యూరియా బస్తాల పంచాయతీ నీకెందుకు, నీకేం అవసరం? రైతు సిగ్గంటే కదా పరకాలకి వెళ్ళి చెప్పులు పెట్టుకుని వీడికి రాలేదు, మరి వీడికి వచ్చి ఒక బ్యాగ్ తెచ్చిన యూరియా బస్తాలు ఇవ్వలేదు, 17 బస్తాలు తీసుకపోతే నువ్వు కేసు పెడతావా? సిగ్గుందా చెప్పి నేను ఎవరు ప్రకాశ్ రెడ్డి గారిని అడుగుతున్నా. నువ్వు సిగ్గు దగ్గర చెప్పి చెప్తున్నా, నువ్వు సిగ్గు ఉంటే వాళ్ళు రైతులా కాదా, వాళ్ళు నిజంగా దొంగలా కేసు పెట్టు, లేకపోతే నీకు నువ్వే కేసు విత్డ్రా చేయించాలని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తాను.